నా ప్రాణప్రియుడు ఎదురుపడగా నేను అతన్ని వదిలిపెట్టగా గట్టిగా పట్టుకుందును అంటున్నాడు. ప్రాణప్రియుడు అంటే ఏమా? యేసుక్రీస్తు. ప్రాణప్రియుడు అంటే యేసుక్రీస్తు. ఇక్కడ రాయబడుచుంది. రెండవది, మనం దేని విడిచిపెట్టకూడదంటే యేసు ప్రభుని, క్రీస్తుని విడిచిపెట్టకూడదు. ఆయనను మనం వదలక గట్టిగా పట్టుకోవాలి అని రాయబడుచుంది. చూడండి, ఈ మాట మనము చాలా సందర్భాల్లో నీ యొక్క జీవితంలో, ప్రతి వారి యొక్క జీవితంలో మనము పొందుకున్న వారిగా, అనుభవించిన వారిగానే కనబడుతూ ఉంటాం. ఎందుకంటే మనం బాగా ఫ్రెండ్ అవ్వచ్చు. మన తల్లిదండ్రులు చాలా కాలం తర్వాత మనం చూడడానికి వచ్చినప్పుడేమో మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఏం చేస్తూ ఉంటాం? కౌగిలించుకుంటాం. మన ఆప్యాయతను, మన ప్రేమను వారితో పంచుకుంటాం. కానీ ఇక్కడ రాయబడుచుంది, నేను వారిని విడిచి వెళుతున్న సమయంలో నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడ్డాడు, నేను అతన్ని వదలక గట్టిగా పట్టుకున్నాను అని. ఇక్కడ రెండోది రాయబడితే, మనం ఏది వదలక గట్టిగా పట్టుకోవాలంటే క్రీస్తును మనం వదలక గట్టిగా పట్టుకోవాలి. ఆయన మన ప్రాణప్రియుడు. ఆయన మనల్ని ప్రేమించేవాడు కనబడుతున్నాడు కనుక ఆయనను, క్రీస్తుని విడిచిపెట్టక గట్టిగా పట్టుకోవాలి. చూడండి, యోబు గ్రంథం